హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 28th నవంబర్ షిఫ్ట్ 2 పేపర్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజెస్ మీద ఇచ్చారు. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ డిక్రీజెస్ బై 20%, 30% అండ్ 20% ఇన్ 3 successive months బట్ ఇంక్రీజెస్ బై 40% ఇన్ ద 4th month. ఫస్ట్ 3 months వచ్చి తగ్గింది. ఫస్ట్ మంత్ 20%, సెకండ్ మంత్ 30%, థర్డ్ మంత్ 20%, నెక్స్ట్ మంత్ లో ఇంక్రీజ్ అయింది 40%. ఓవరాల్ గా పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అడిగారు. ఇలా 4% ఇచ్చి సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలంటే, స్టార్టింగ్ వాల్యూ 100 అనుకుంటే 20 తగ్గితే 80 అవుతుంది. స్టార్టింగ్ 100 అనుకుంటే 30 తగ్గితే 70 అవుతుంది. స్టార్టింగ్ 100 అనుకుంటే 20 తగ్గితే 80 అవుతుంది. స్టార్టింగ్ 100 అనుకుంటే 40 పెరిగితే 140 అవుతుంది. ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. ఈ నాలుగిటిని కలపాలంటే మల్టిప్లై చేయాలి. ఓకేనా? 4% ని సింగిల్ పర్సంటేజ్ చెప్పాలంటే ఈ విధంగా చేసుకోవాలి. 2 zeros క్యాన్సల్, లెఫ్ట్ రైట్ క్యాన్సల్ అయిపోతాయి. 2 zeros క్యాన్సల్. 100 into 100 10,000. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 14 8s 112, 8 7s 56, 56 2s 112, 67 వస్తుంది. 56 1s 56, 62. ఎంత వస్తుంది? 6272. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? 3728. ఈ రెండింటికి డిఫరెన్స్ 3728. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ 10,000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros క్యాన్సల్. ఆన్సర్ ఎంత? 37.28. 10,000 6,000 అయింది, అంటే డిక్రీజ్ అయింది కదా. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ బైస్ అంటే కాస్ట్ ప్రైస్. ఒక పెన్ వచ్చి 8 రూపీస్, 80 పెన్స్ అంటే 80 into 8 640. కాస్ట్ ప్రైస్ వచ్చి 640. సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ 60 పెన్స్ సేల్ చేశారు, ఎంతకి? 12 రూపీస్. రిమైనింగ్ ఎన్ని పెన్స్ ఉంటాయి? 20 కదా. టోటల్ 80 పెన్స్, 60 సేల్ చేస్తే రిమైనింగ్ 20 ఉంటాయి. 25% లాస్. ఇక్కడ 8 రూపీస్ కాస్ట్ ప్రైస్, 25% లాస్ కదా. 25% ఆఫ్ 8 అంటే 25 8s 200. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 రూపీస్ లాస్. అంటే ఇప్పుడు ఎంతకు అమ్ముతారు? 6 రూపీస్కి అమ్ముతారు. 60 into 12 720, 20 into 6 120, 840. 640 840 అంటే ఎంత ప్రాఫిట్? 200 రూపీస్ ప్రాఫిట్. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 77 days. ఏ వచ్చి 77 days లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్, బి ఈస్ 25% లెస్ ఎఫిషియంట్ అన్నారు. బి 75% లెస్ ఎఫిషియంట్ అన్నారు. ఎనీ నెంబర్ 100%. 75% తగ్గిందంటే 25%. ఇక్కడ లెస్ ఎఫిషియంట్ అంటే ఎక్కువ టైం తీసుకుంటారు, ఏ కన్నా ఎక్కువ టైం తీసుకుంటారు. 25% అంటే 25/100 కదా. ఎక్కువ టైం తీసుకుంటాడు కాబట్టి పైన 100 కింద 25 రాయాలి. అదే తక్కువ టైం తీసుకుంటాడంటే ఇంటూ 25/100 రాయాలి. అంటే ఇప్పుడు బి ఎంత టైం తీసుకుంటాడు? 77 into 4. నెక్స్ట్ చూడండి, సి ఈస్ 40% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. 40% మోర్ అంటే 140%. 140% అంటే 140/100. మోర్ ఎఫిషియంట్ అంటే తక్కువ టైం తీసుకుంటాడు. తక్కువ టైం తీసుకుంటాడంటే న్యూమరేటర్ లో చిన్న నెంబర్ ఉంటుంది. 140 100, చిన్న నెంబర్ 100 కదా. నెక్స్ట్, బి ఎంత? 77 into 4 into 10/14. 2 2s 2 7s 7 11s. 11 into 2 22, 220 వస్తుందా? ఓకేనా? సాల్వ్ చేస్తే మనకేమొచ్చింది?
ఏ వచ్చి 77 days లో చేస్తారు, బి వచ్చి 77 into 4, సి వచ్చి 220 days. ఇక్కడ టోటల్ వర్క్ ని ఎల్సిఎం అని తీసుకోవాలి. టోటల్ వర్క్ ని ఏమని తీసుకోవాలా, ఎల్సిఎం. 77 into 4 220. ఎల్సిఎం తీసుకుందాం. 11 sevens 28 కదా, 11 20s. 7 తో చేయండి, 7 1s 7 4s 7 20s. 4 తో చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, 11 into 7 into ఎల్సిఎం వచ్చి 11 into 7 into 4 into 5 కదా. అంటే టోటల్ వర్క్ ఇది. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం. నెక్స్ట్ ఏ వన్ డే వర్క్ అంటే ఎలా చెప్పాలంటే, ఇక్కడ 77 ఉంది. 77 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది, 20 కదా. టోటల్ వర్క్ వచ్చి ఇది. ఏ వన్ డేకి 20 యూనిట్స్ చేస్తారు. చూడండి, 11 into 7 77, 77 into 4 ఉంది. అంటే దేంతో మల్టిప్లై చేయాలా, 5 తో చేయాలి. 220 చూడండి, 4 into 5 20, 20 into 11 220. అంటే 7 తో చేయాలి. దేంతో చేయాలా, 7 తో చేయాలి. ఈ బి అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 30 days అన్నారా. ఇక్కడ బి అండ్ సి ఎన్ని డేస్ పని చేశారు, 30 days. బి అండ్ సి వన్ డేకి ఎంత చేస్తారు, 12 కదా. 5 + 7 అంటే 12. 30 days కి ఎంత చేస్తారు, 360 చేస్తారు. టోటల్ వర్క్ ఎంత, 5 into 4 20, 20 into 11 220, 220 into 7. టోటల్ వర్క్ వచ్చి 220 into 7. అంటే ఎంత వస్తుంది, 1540 వస్తుంది. ఎంత కంప్లీట్ అయిపోయింది, 360. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1180 ఉంటుందా. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1180. రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలా, ఏ వన్ డేకి ఎంత చేస్తాడు చూడండి. ఏ వన్ డేకి ఎంత చేస్తారు, 20 కదా. ఏ వన్ డేకి ఎంత చేస్తాడు, 20 చేస్తాడు. ఏ మొత్తం చేయాల్సింది 1180 చేయాలా. ఏ వన్ డేకి 20 చేస్తాడంటే ఆన్సర్ కావాలంటే డివిజన్ 259. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తెలియదు, బి వచ్చి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు, 8 days. ఇద్దరు కలిసి 4 days లో కంప్లీట్ చేస్తారు. ఏ ఎంతో చెప్పాలా. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఆన్సర్ హాఫ్ అయిందా. అలా హాఫ్ అవ్వాలంటే రెండు సేమ్ ఉండాలి. 8 ఉంటే 4 వస్తుంది, 16 ఉంటే 8 వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, ఏ డబుల్ ద వర్క్ అన్నాడా. ఏ సింగిల్ వర్క్ చేసేదానికి 8 days, డబుల్ వర్క్ చేసేదానికి 16 days. నెక్స్ట్ క్వశ్చన్, పి ఇస్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ అయితే ఉంది, ఏబిసిడి. పి ఇస్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ రెక్టాంగిల్. నెక్స్ట్ ఇలా జాయిన్ చేసుకోండి. పిఏ వచ్చి 79, పిబి వచ్చి 61, పిసి వచ్చి 17, పిడి ఎంతో చెప్పాలి. ఫస్ట్ ఈ లైన్ మీద ఫోకస్ చేయండి. పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ టైప్ లో అడిగితే పిఏ వాల్యూ ఎంత, 79, పిసి వాల్యూ 70, పిబి వాల్యూ 61, పిడి వాల్యూ ఎంత, పిడి వాల్యూ తెలీదు, కనుక్కోవాలి. ఎలా చేయాలో చూడండి. ఇది రైట్ సైడ్ ప్లస్ కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్. ఫస్ట్ ఈ రెండు చేయండి. ఇదే ఫార్మేట్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిను ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 140. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 18 కదా. ప్లస్ 17 స్క్వేర్ ఎంత, 289 ఈజ్ ఈక్వల్ టు పిడి స్క్వేరా. నెక్స్ట్ 18 4 72, 2520 ఒక 289 యాడ్ చేయండి. 2809 అంటే 53 స్క్వేర్ కదా. అంటే పిడి వాల్యూ ఎంత, 53 అని. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
Two trains are moving in opposite direction at a speeds of 100 km per hour, 140 km per hour. ఫస్ట్ ట్రైన్ లెంత్ 490. మనల్ని ఏం కనుక్కోమండి అన్నాడు, సెకండ్ ట్రైన్ లెంత్. క్రాస్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? 22 సెకండ్స్. మనకు తెలుసు డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. లెంత్ ఆఫ్ ట్రైన్ 2 తెలియదు కదా, ఎల్ అనుకోండి. టూ స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. 100 ఒక 140 240. ఇక్కడ మీటర్స్ లో ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది, ఇక్కడ కేఎంపిహెచ్ లో ఉంది. అంటే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. 5/18. టైం ఎంత? 22 సెకండ్స్. సాల్వ్ చేస్తే ఎల్ వాల్యూ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటల్ రాడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఏబిసి. ఏ ఇస్ టు బి ఎంత? 4:8. సి ఇస్ టు బి ఇచ్చారు కదా, బి ఇస్ టు సి రాద్దాం. బి అంటే 18 పార్ట్స్, సి అంటే 10 పార్ట్స్. ఇక్కడ బి వాల్యూని సేమ్ చేసుకోవాలి. బి వాల్యూని ఏం చేసుకోవాలి మనం? సేమ్ చేసుకోవాలి. 4:8 ఏమని రాయొచ్చు? 1:2 అని రాసుకోవచ్చా? 18:10 ని 9:5 అని రాయొచ్చా? ఇక్కడ బి వాల్యూ సేమ్ చేయాలి కదా. 2 9. ఎల్సిఎం వచ్చి 18. 2 అంటే 9 తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం 18 కదా, 9 అంటే 2 తో మల్టిప్లై చేయాలి. 9:18, 18:10. ఫైనల్ గా A:B:C. ఏ అంటే 9 పార్ట్స్, బి అంటే 18 పార్ట్స్, సి అంటే 10 పార్ట్స్. ఏకి సికి డిఫరెన్స్ ఇచ్చారా? 9 కి 10 కి డిఫరెన్స్ 1 పార్ట్ 48. లెంత్ ఆఫ్ ద రాడ్ అడిగారా? లెంత్ అంటే యాడ్ చేయాలా? 9 + 18 27, 37 కదా. చూడండి 1:48 రిలేషన్ 48 కదా, ఇక్కడ కూడా రిలేషన్ 48. 7 × 8 56. యూనిట్ డిజిట్ 6 రావాలా. 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ బ్యాగ్ కంటైనింగ్ రెడ్, గ్రీన్ అండ్ పింక్. రెడ్ గ్రీన్ ఏ రేషియోలో ఉన్నాయి? 9:6. పింక్ రెడ్ 18:16. 2 9s 2 8s, 9:8 కదా. ఇక్కడ గ్రీన్ పింక్ రేషియో అడిగారు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఆర్ వాల్యూ సేమ్ చేసుకోండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. 9 కి 8 కి ఎల్సిఎం 72. మైండ్ లో 72 పెట్టుకోండి. రెడ్ ని సేమ్ చేయాలి మనం. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది? 8. 8 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది? 9. 8 × 9 72. 8 6 48. 9 9s 81. 8 9 72. వాడు గ్రీన్ కి పింక్ కి రేషియో అడిగారు. గ్రీన్ అంటే 48, పింక్ అంటే 81. 3 16s 3 27s. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ పరూల్ అండ్ మదర్. పరూలు మదర్ ప్రెసెంట్ ఏజెస్ రేషియో 5:13. అంటే ఏజెస్ ని 5x 13x అనుకోవచ్చు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. 5x × 13x ఎంత? 585. 13 4s 52, 13 5s 5 9s. x² = 9 కదా. x వాల్యూ 3. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 9 years అన్నారా. ప్రెసెంట్ ఏజ్ అంటే 5x, 5 × 3 15, 13 × 3 39. ఆఫ్టర్ 9 years అంటే 9 years యాడ్ అవుతాయా? 15 + 9 24. 39 ఒక 9 48. రేషియో ఎంత? 1:2 కదా. నెక్స్ట్, మార్క్డ్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా. కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద బెంచ్ 374 అని ఇచ్చారా, విచ్ ఈస్ 22% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ? 22% ఎక్కువ. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్క్డ్ ప్రైస్ మీద. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 13%. కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుంది 13%. ఈ 2% కలిపితే సింగిల్ పర్సంటేజ్ వస్తుంది. అదెంత? 13. 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా? x + y + xy/100. x అంటే 22, డిస్కౌంట్ తెలియదు కదా, d అనుకోండి. 22 × -d/100.
చేస్తే ఎంత రావాలా 13. దీన్ని సాల్వ్ చేస్తే డి వస్తుంది. డి అంటే డిస్కౌంట్ అని. ఈ క్వశ్చన్ కట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటే 2/RH ప్లస్ ఆర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా. 4 times ఏరియా ఆఫ్ 2 సర్క్యులర్ ఫేసెస్. 4 times ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². 2 సర్క్యులర్ ఫేసెస్ అన్నారు కదా, 2πr². r² అంటే r ఇంటూ r కదా, 2πr క్యాన్సల్. h ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 4r అంటే h ఈజ్ ఈక్వల్ టు 3r అని రాయచ్చా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr²h. 192 పైన పై క్యాన్సల్. r²h అంటే 3r కదా, 192. 3r³ ఈజ్ ఈక్వల్ టు 192 కదా, 3 6 18 3 4s. r³ ఈజ్ ఈక్వల్ టు 4³ r వాల్యూ 4. కానీ వాడు అడిగింది హైట్ అంటే 3r కదా, 3 into 4 ఎంత 12. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. an item marked at 594 is sold at 155. మార్కెట్ ప్రైస్ వచ్చి 594, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 155. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 594లో 155 తీసేయండి, 8లో 5 పోతే 3, 439 కదా. పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్. ఈ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. క్యాలిక్యులేషన్ చేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. వాట్ వుడ్ బి యాన్యువల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ వచ్చి 95,950. టైం పీరియడ్ 1 year. యాన్యువల్ ఇంట్రెస్ట్ అంటే టైం పీరియడ్ 1 year. R వాల్యూ 9/100. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 5 9s 45, 9 9s 81 85, 5 9s 45 53, 9 9s 81 86. బై 10 కదా, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 20% ఆఫ్ నెంబర్ యాడెడ్ టు 96. రిజల్ట్ ఈజ్ సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ అంటే ఎక్స్ అని. ఎక్స్ అని మనం 100% ఎక్స్ అని రాసుకోవచ్చు. 100లో 20 పోతే 80. 80% ఎక్స్ ఎంత 96. 8 10s 8 12s. 10% వచ్చి 12. నెంబర్ అంటే ఎక్స్ 100% ఇంటూ 10 కదా, ఇంటూ 10. నెంబర్ వచ్చి 120 కదా. 75% ఆఫ్ ద నెంబర్ అంటే 75% ఆఫ్ 120. 75% అంటే 3/4. 3/4 ఆఫ్ 120 అంటే 90 కదా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కట్ అయిపోయింది. 42 చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఈజ్ 46. 35 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు టీచర్ యాడ్ అయ్యారు. 35 + 1 ఎంత 36. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ముకు ఫార్ములా ఏఎన్, ఎస్ అంటే ఏఎన్. ఇక్కడ 35 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ 46. ఒకరిని యాడ్ చేసాం, అతను టీచర్ కదా, టీచర్ ఏజ్ని టీ అనుకుందాం. నెక్స్ట్ యావరేజ్ ఇప్పుడు ఎంత అయింది 47. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 36. సాల్వ్ చేస్తే టీచర్ ఏజ్ వస్తుంది. 36 ఏమని రాయొచ్చు, 35 + 1 అని రాయొచ్చా. టీచర్ ఏజ్ అంటే 47 × 35 + 47 - 46 × 35. T ఈజ్ ఈక్వల్ టు 35ని కామన్ తీస్తే 47 - 46 అంటే 1 కదా, ప్లస్ 47 12 82. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. టైమ్ అండ్ వర్క్ లో బేసిక్ ఫార్ములా M1D1 = M2D2. 48 పర్సన్స్ ఉంటే ఎన్ని డేస్ కి సరిపోతుంది 12 days కి. ఇప్పుడు 72 పర్సన్స్ ఉన్నారు, ఎన్ని డేస్ అడిగారు. 12 6 6 8 ఎన్ని డేస్ కి సరిపోతుంది 8 days. 44 ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 18.
and then decreased by 18. చూడండి, ఒకే నెంబర్తో ఇంక్రీజ్ అయ్యి ఒకే నెంబర్తో డిక్రీజ్ అయితే ఆల్వేస్ డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అంటే x/10 హోల్ స్క్వేర్ %. ఇక్కడ x అంటే 18 కదా, 18/10 హోల్ స్క్వేర్ %. 18 స్క్వేర్ 324/100 అంటే 3.24%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లాస్ ఆఫ్ 100 స్టూడెంట్స్, క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 100 స్టూడెంట్స్. ఫిజిక్స్ ఎగ్జామ్ రాశారు. 37 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత? 84. చూడండి, ఎన్ఓఏ ఈ విధంగా రాసుకోండి. 37 స్టూడెంట్స్కి యావరేజ్ 84. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు? 63 కదా. 37 ఒక 63 ఎంత? 100. యావరేజ్ ఎంత? 96 కదా. యావరేజ్ స్కోర్ ఆఫ్ హోల్ క్లాస్ అడిగారా? హోల్ క్లాస్ అంటే టోటల్ క్లాస్. టోటల్ క్లాస్ అంటే 100 స్టూడెంట్స్. 100 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంతో కనుక్కోవాలి. షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 84 ఉంటే ఇక్కడ కూడా 84 సంథింగ్ రాసుకోండి. 96 ఉంది కదా, 94 ఏమని రాయొచ్చు? 84 + 12. ప్రతి నెంబర్ 84 అయితే యావరేజ్ కూడా 84 అవుతుంది. ఇక్కడ కూడా యావరేజ్ 84 అవుతుంది. ఇక్కడ +12 ఉంది, ఇక్కడ ప్లస్ ఎంత వస్తుందో తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. షార్ట్ కట్ ఏమంటే టాప్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు బాటమ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఇంక 84 వదిలేసేయండి. 63 × 12 ఈజ్ ఈక్వల్ టు 100 × x. ఎక్స్ వాల్యూ ఎంత? 12 3 36, 12 6 72, 756/100 అంటే 7.56 కదా. 84 + 7.56 అంటే 91 సంథింగ్ వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఫస్ట్ నెంబర్ని 2x 3x అనుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ x అంటే రెండిట్లో కామన్గా ఉండేది హెచ్సిఎఫ్ అని. ఫస్ట్ నెంబర్ అంటే 12, సెకండ్ నెంబర్ అంటే 18 అని. 12కి 18కి ఎల్సిఎం కనుక్కోవాలి. 6 2s 6 3s, 6 × 2 12, 12 3s 36. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం బ్రాకెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్స్ చేయండి. 17 1s 17, 136, 17 8s, 19 1s 19, 19 8s, ఫైనల్గా 18 × 18. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. ఫస్ట్ డివిజన్ 60/5 అంటే 12 కదా. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ 12 × 2, 24లో 12 పోతే 12. 6 6, 6 3s, 18 3s 54. 54 ఒక 12 అంటే 66. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ ఒకటి తీసుకొని రిమైనింగ్ రెండిటితో చేయాలి. 2x × x అంటే 2x², 2x × -5 అంటే -10x. 2x అయిపోయింది కదా, 3తో చేయండి. 3 × x 3x, 3 × -5 -15, minus x × 3x 3x², x × 4 4x, -2 × 3x -6x, -2 × 4 +8, -2 × 4 అంటే -8. చూడండి, 2x² - 3x² అంటే -x², -10x + 3x అంటే -7x, -2x -× +2x, -7x + 2x అంటే -5x. చూడండి, -× -15 + 8 అంటే -7. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 trucks. 2 trucks ఉన్నాయి. 2 trucks యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చారు. స్పీడ్స్ రేషియో ఎంతని ఇచ్చారు? 7:3. టైం రేషియో 3:7 కదా. నెక్స్ట్, ఫస్ట్ది వచ్చి ఫాస్టర్ ట్రక్, సెకండ్ది వచ్చి స్లోవర్ ట్రక్. నెక్స్ట్, ఫాస్టర్ ట్రక్
7 అవర్స్ తక్కువ తీసుకుంటారు. అంటే ఈ రెండింటికి టైం డిఫరెన్స్ ఎంత? 7 అవర్స్. 3కి 7కి డిఫరెన్స్ 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత? 7 అవర్స్. ఇక్కడ ఏమడిగారు? స్పీడ్ ఆఫ్ ద స్లోవర్ ట్రక్. ఇది కదా స్లోవర్ ట్రక్, స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైమ్, డిస్టెన్స్ 147. టైం కనుక్కోవాలి. స్లోవర్ ట్రక్ టైం ఎంత? 7 పార్ట్స్. 4 పార్ట్స్ 7 అవర్స్ అయితే 7 పార్ట్స్ ఎంత? 4 పార్ట్స్ 7 కదా, 49/7. 7 sevens, 7 twos, 7 ones. 1 minute. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బెటర్ 49/4 కదా. 7 into 7 49, 49/4. 7 sevens, 7 twos, 7 ones, 7 threes. ఈ 4 పైకి వెళ్తుంది. 3 into 4 12 కదా. సెకండ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ త్రిపిజియం. ఫీల్డ్ ఏ షేప్ లో ఉంది? త్రిపిజియం షేప్ లో ఉంది. ప్యారలల్ సైడ్స్ ఎంత? 60, 77. చూడండి, ఇది 60, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఈ రెండింటిని కలిపితే 17 రావాలి. టోటల్ 77 కదా. ఈ లెంత్ ఏ, ఈ లెంత్ బి. ఇది 60 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 17 ఉంటుంది. నెక్స్ట్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ రెండింటిని కలిపి రాస్తాను. ఈ రెండింటిని కలిపి రాస్తే ఈ విధంగా వస్తుంది. ఇది ఏ, ఇది బి. మొత్తం ఎంత? 17 కదా. నెక్స్ట్, నాన్ ప్యారలల్ సైడ్స్ ఇచ్చారా అంటే ఇది 25, ఇది 26. 25, 26. ట్రయాంగిల్ కి 3 సైడ్స్ తెలిస్తే మనం ఏం కనుక్కోవచ్చు? ఏరియా కనుక్కోవచ్చా? ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ కదా. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ ని కలిపేసా. ఓకేనా. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుందాం. ఏరియా ఫార్ములా ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఏబిసి కదా. ఎస్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. యాడ్ చేస్తే ఎంత? 25, 1 26, 51, 58, 68/2, 34 కదా. ఎస్ వాల్యూ వచ్చి 34. 34లో ఏ తీసేయండి. 34లో 25 పోతే 9 కదా. నెక్స్ట్, 34లో 17 తీసేస్తే 17. 34లో 26 తీసేస్తే 8 కదా. నెక్స్ట్ చూడండి, 34 అంటే 17 into 2 అని రాయొచ్చా? 9 into 17 into 8. 17 into 17 అంటే రూట్ 289. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17. రూట్ 9 అంటే 3. 2 into 8 16. రూట్ 16 అంటే 4. ఏరియా ఎంత వస్తుంది? 17 into 3 into 4. ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైటా? హాఫ్. బేస్ అంటే ఎంత? 17 కదా. బేస్ అంటే ఎంత? 17. హైట్ తెలియదు కదా, కనుక్కుందాం. ఏరియా ఎంత వచ్చింది? 17 into 3 into 4. 17, 17 క్యాన్సల్. హైట్ ఎంత? 3 4s 12, 12 2s 24. అంటే ఇది హైట్, ఇది 24, ఇది 24. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఫీల్డ్ అంటే రెక్టాంగిల్ ప్లస్ 2 ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 60, బ్రెడ్త్ 24. 2 ట్రయాంగిల్స్ ని కలిపేసానా? 1 2 కలిపితే ఏరియా ఎంత వచ్చింది మనకు? ఏరియా 17 3s 51. 51 into 4. 51 into 4 అంటే ఎంత? 204. 24 6 ఎంత? 144 కదా. ప్లస్ 204 యాడ్ చేస్తే 1644. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.
మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని